హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అక్టోబర్-నవంబర్ 2023లో 8 మార్క్స్ అడిగారండి. ఈ మోడల్ ఆల్రెడీ ఒక ప్రాబ్లం పోస్ట్ చేశాను. ఇది ఇంకో ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ sin to the power of 4x into cos cube x into dx. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన ఫంక్షన్ నేను i అనుకుంటున్నాను. అంటే i ఈక్వల్ టు ఏం రాస్తామండి? sin to the power of 4x into cos cube x into dx. ఓకే, ఇంటిగ్రల్ sin to the power of 4x into ఇక్కడ cos cube ఉంది కదా, ఈ cos cube x ఏమని రాస్తాను అంటే cos square x into cos x అని రాస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? cos square x into cos x is equal to cos cube x కదా, ఇంటూ ఇంకేముంది? dx ఉంది, dx అని రాశాను. నెక్స్ట్ ఇంటిగ్రల్ sin to the power of 4x into cos square theta ఈక్వల్ టు ఏమని రాయొచ్చు మనం? cos square theta ఈక్వల్ టు 1 మైనస్ sin square theta అని రాయొచ్చు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో నేను ఏమని రాస్తున్నాను? 1 మైనస్ sin square x అని రాస్తున్నాను. ఓకే, నేను రాసింది ఓన్లీ cos square x ప్లేస్లో మాత్రమే 1 మైనస్ sin square x రాశాను. మళ్ళీ పక్కన ఏముందండి మనకి? cos x ఉంది కదా, cos x ఇంటూ dx. ఓకే, ఇప్పుడు ఏమని చేస్తున్నానంటే sin xని t అనుకుంటున్నాను. ఇక్కడ sin x ఉంది కదా, sin xని t అనుకుని డిఫరెన్షియేట్ చేయండి. బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. అప్పుడు ఏమవుతుంది? d బై dx sin x ఈక్వల్ టు dt బై dx అవుతుంది. ఓకే, d బై dx sin x ఈక్వల్ టు ఏంటండి? cos x కదా. d బై, ఇక్కడ ఫార్ములాస్ అన్నీ మీకు ఏ ప్రాబ్లం చేసినా చక్కగా ఫార్ములాస్ అన్నీ ఇలా పక్కన నోట్ చేసుకోండి. చూడడానికి నీట్గా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది కూడా. d బై dx sin x ఈక్వల్ టు ఏంటండి? ఫార్ములా cos x కదా. అంటే ఈ ప్లేస్లో ఏం రాస్తారు? cos x రాయండి. cos x ఈక్వల్ టు ఇటువైపు ఏముందండి? dt బై dx ఉంది. ఓకే, ఈ dxని ఇక్కడ మనకి బై ఉంది కదా, ఈ బైని ఇటు పంపిస్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది? cos x ఇంటూ dx ఈక్వల్ టు ఎంత అండి? dt. ఓకే, ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. ఏమిచ్చాము? ఇంటిగ్రల్ sin to the power of 4x ఇంటూ 1 మైనస్ sin square x ఇంటూ cos x ఇంటూ dx కదా. ఓకే, దీన్ని బట్టి ఇప్పుడు ఏం రాయాలి మనం? ఇంటిగ్రల్ sin xని ఏమన్నాం మనం? t అన్నాం కదా. ఇప్పుడు t టు ద పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చు కదా. t టు ద పవర్ ఆఫ్ 4 1 మైనస్ ఇక్కడ ఏముంది? sin స్క్వేర్ ఉంది. sin స్క్వేర్ అంటే ఏమని రాస్తాం మనం? ఇప్పుడు t స్క్వేర్ అని రాయండి. నెక్స్ట్ ఏముంది? cos x ఇంటూ dx ఉంది. cos x ఇంటూ dx ప్లేస్లో ఏం రాయొచ్చు అండి? dt అని రాయొచ్చుగా. ఓకే, ఇప్పుడు ఈ t టు ద పవర్ ఆఫ్ 4తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ 1 ఇంటూ t టు ద పవర్ ఆఫ్ 4 అంటే t టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ ఇక్కడ t4 ఇంటూ t స్క్వేర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? t టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 2 అవుతుంది కదా. అప్పుడు t పవర్ 6 ఇంటూ ఏముంది? dt ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ దాన్ని సపరేట్ రాయండి. అంటే ఎలా రాస్తారు? ఇంటిగ్రల్ t టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ dt మైనస్ ఇంటిగ్రల్ t టు ద పవర్ ఆఫ్ 6 ఇంటూ dt. మనకి ఫార్ములా ఉంది కదా, ఏమని? ఇంటిగ్రల్ x టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏమని రాస్తాము? x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఇంటూ ప్లస్ ఈ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమని రాస్తాం? x టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1 అన్నారు కదా. అంటే ఇక్కడ t టు ద పవర్ ఆఫ్ 4 ఉంది కాబట్టి ఏమవుతుంది? t టు ద పవర్ ఆఫ్ 5 బై 5 మైనస్ t టు ద పవర్ ఆఫ్ 7 బై 7 ప్లస్ సి అని రాయాలి. ఇప్పుడు టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం? sin x సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే అప్పుడు ఏమవుతుంది? sin టు ద పవర్ ఆఫ్ x బై 5 మైనస్ sin 7x బై 7 ప్లస్ సి. ఓకే, ఇది ఆన్సర్. ఈ వీడియో అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.